ఒకసారి అనుకోండి, మనం ఓ సాధారణ ప్రశ్న ఎదుర్కొంటున్నాం, గుడ్డు వెజిటేరియన్నా లేక నాన్ వెజిటేరియన్నా? ఈ ప్రశ్న చిన్నదిగా కనిపించవచ్చు, కానీ చాలా మందికి ఇది గందరగోళాన్ని కలిగిస్తుంది. మనకు తెలిసిన గుడ్లు, మార్కెట్లో దొరికే సాధారణ కోడి గుడ్లు, ఇవి అధికంగా అన్ఫెర్టిలైజ్డ్ గుడ్లే. అంటే అవి కోడి తయారు చేసినవి అయినప్పటికీ వాటిలో ఎలాంటి జీవం లేదు. అవి స్పెర్మ్తో కలవకుండా ఏర్పడినవని అర్థం. ఇలాంటి గుడ్ల నుంచి ఎప్పటికీ కోడిపిల్ల పుట్టదు. ఇక్కడే ఓ ఆసక్తికర వాస్తవం ముందుకు వస్తుంది. శాస్త్రీయంగా ఇది ఒక సెల్, కోశం మాత్రమే, జీవం కాదు. కాబట్టి చాలా మంది గుడ్లను వెజిటేరియన్కి దగ్గరగా పరిగణిస్తారు. అయితే మరికొందరు ఇది కోడి శరీరం నుండే వస్తోంది కాబట్టి ఇది మాంసాహారమే అని తేల్చేస్తారు. కానీ నిజం ఏంటంటే, ఇది శాస్త్రానికి మించి మన మనసు, మన నమ్మకాలు, మన పరంపరల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చివరికి గుడ్డు వెజ్నా నాన్ వెజ్నా అనేది మీ అభిప్రాయం మీదే ఆధారపడి ఉంటుంది. అలా ఒక చిన్న గుడ్డు పెద్ద చర్చకు దారి తీస్తుంది.